నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజిత. ఇక ఈరోజు మనతో పాటు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా స్పోర్ట్స్ మ్యాన్గా రిజైన్ చేసి వ్యవసాయం మీద మక్కువతో డ్రాగన్ ఫ్రూట్ పెంపకంపై వారు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ పద్ధతులు కొత్త పొంగడాలను సృష్టించడంలో తనదైన ముద్ర వేసుకుంటూ అటు వ్యవసాయదారులు కూడా భరోసా కల్పిస్తూ పండ్ల పెంపకంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని కూడా వివరిస్తూ వాటి గురించి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2006లో మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెంపకాల గురించి స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సేద్యం గురించి ఎలాంటి పద్ధతులు, వాటి యొక్క నైపుణ్యాలు, ఈ పంటను పెంపొందించడానికి గల కారణాల గురించి చెప్పండి. బేసికల్గా మీరే చెప్పి నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగినని. వాస్తవమేనండి. కలెక్టరేట్లో నేను 10 సంవత్సరాలు జాబ్ చేసి రిజైన్ చేసిన, అదేవిధంగా స్టేట్కి, యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసిన క్రికెటర్ని కూడా. అయితే 2000 నుండి 2006 మధ్యన ఉన్నటువంటి కాలంలో స్పోర్ట్స్ మ్యాన్గా వెనుక పేజీలో క్రికెట్ స్కోర్స్, స్పోర్ట్స్ న్యూస్ అంకెలు చూస్తే ఫ్రంట్ పేజీలో రైతుల ఆత్మహత్యలు అనేటువంటి స్కోర్ బోర్డు తిరుగుతున్నది. ఆ కాలంలో అప్పుడు బాగా మనసు కలిచేసింది. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినప్పటికీ నా మూలాలని ఈ గ్రామం నుండి ఉన్నాయి. నా పూర్వీకులంతా కూడా వ్యవసాయదారులే. అయితే ఈ వ్యవసాయదారులకు అసలు ఈ గడ్డు స్థితి రావడానికి కారణాలని ఎంచుకున్నప్పుడు, ఒకటి గ్రౌండ్ వాటర్ మొత్తము కిందికి వెళ్ళిపోవడము, ఒక 600 నుండి 1000 ఫీట్ల కిందికి వెళ్ళిపోవడము. రెండోది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అన్నిటికీ పెరిగిపోవడం. మూడోది వాళ్ళు కాలం పాజిటివ్గా ఉంటేనే, వర్షాలు సకాలంలో పడితేనే వాళ్ళకు వ్యవసాయం, నీరు ఎక్కువ ఉంటే వరి, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో సజ్జలు, జొన్నలు, తైదలు, ఆముదాలు ఇటువంటి వాటి మీదనే డిపెండ్ అయ్యేది. 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కూడా అటువంటిదే. సో సేవింగ్స్ అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా రాలేదు. ఇంకా అన్నీ బాగుండి వస్తే మద్దతు ధర దొరకలేదు. మార్కెటింగ్ లోపల వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. మొత్తము దళారుల వ్యవస్థ లోపల కూడా రైతులు ఆగమైపోయి ఉన్నారు. కాబట్టి వీళ్లకు వ్యవసాయం దండగా అనేటువంటి ట్యాగ్ తీసేసి భరోసా కల్పించేటువంటి పంటను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. మరి దాని గురించి అనేక ప్రయత్నాలు అన్ని ప్రభుత్వాలు కూడా చేసినాయి. పార్లమెంట్లో కూడా అనేక కమిషన్స్ ప్రవేశపెట్టారు. దాంట్లో స్వామినాథన్ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి రికమెండేషన్స్ ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నారు, బ్యాంక్స్ ప్రోత్సహిస్తున్నాయి. అన్నీ చేసినప్పటికి కూడా ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ రైతుల్లో ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఖర్చుకి సరిపడా లాభాలు రాక ఇబ్బందుల పాలవుతున్నటువంటి వేళ వీటన్నిటికీ నీటి ఎద్దడిని, బంజరు భూముల్లో కూడా మనకి ఏమన్నా సిరులు పండించేటువంటి పంట ఏదైనా ఉంటే బాగుండు అని నా మిత్రులను అందరినీ కూడా, ఎవరైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివినటువంటి నా తోటి క్రికెటర్స్ వాళ్ళందరూ ఉండే, వాళ్ళను అనేక మార్లు నేను సతాయిస్తే వచ్చినటువంటి దాని లోపల డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, డ్రై ఫ్రూట్ వెరైటీ అంజీర్ ఒకటి, డయానా వెరైటీ, ఈ రెండు సజెస్ట్ చేసిర్రు. డయానా వెరైటీ ఉంది, మహారాష్ట్రలో ఉంది, కానీ మన తెలంగాణలో లేదు. ఇప్పుడు రాయలసీమలో కొంత చేస్తున్నారు, అది చాలా మంచిదండి. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ నేను అంజీర్ 10 ఎకరాలు వేసాను. దాని తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా స్టార్ట్ చేసినాం. మొట్టమొదల 2006 లోపలనే చేసినాము. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువ, ఏ రైతు ముందుకు రారు. 50,000 లక్ష రూపాయలు అప్పు బ్యాంకులో తీసుకుంటేనే, ఒకవేళ కాలం అడ్డం తిరిగో లేకపోతే కాలం కలిసి రాకనో, వాళ్ళ మద్దతు ధర దొరకకనో వాళ్ళు అప్పుల పాలైతే ఒక అనుకోని డిమోరలైజ్ అయిపోయి డిప్రెషన్లోకి పోయి రైతులు చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు అనేటువంటిది ఉండే. కాబట్టి దీనికి డ్రాగన్ ఫ్రూట్ చేయాలంటే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోలు, రింగు, డ్రిప్పు, ప్లాంట్స్, లేబర్ కాస్ట్ ఇవన్నీ అనే వరకల్లా ఎకరాకి 5 లక్షలు పెట్టుబడి అవుతుంది. మరి ఏ రైతు ముందుకు వస్తాడు అనేటువంటిది వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు, వాస్తవమే కదా, మనం ఏదో మార్పు కోరుతున్నప్పుడు ఆ రిస్క్ మనం తీసుకోవాల్సిందే అనే దాంట్లో ఆ విధంగా నేను రైతుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. నేనే 3 ఎకరాలు మొట్టమొదల ఇక్కడ పెట్టడం, ఆ వంగడాన్ని తీసుకురావడం, టిష్యూ కల్చర్ చేయడం, దాని మీదనే మళ్ళా గ్రాఫ్టింగ్స్ వగేరా చేసిన తర్వాత మంచి సైజు, మంచి కలరు, మంచి టేస్ట్ వచ్చినటువంటి వంగడాన్ని మన దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసి 2016 నుండి ఫుల్ ప్లెజ్గా దీన్ని బయటికి పెట్టి అప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలపడం,
వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు, వారికి, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి, యూనివర్సిటీస్కి, వీళ్ళందరికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి తోట విశేషం అంతా కూడా తెలవడం, రావడం, అక్కడ నుండి రైతులందరూ కూడా ప్రతి శనివారం ఇక్కడ వచ్చి దీని లోతుగా దీన్ని అధ్యయనం చేయడం, ఇటువంటి నా అబ్జర్వేషన్స్ ఏవైతే ప్రాక్టికల్గా ఉన్నాయో వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడం, దీంట్లో ప్రతి సంవత్సరం మనకు వస్తున్నటువంటి ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ కొత్త వాళ్ళకు మార్గదర్శనం చేసి వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. అదేవిధంగా ఏ పండుగ లేని రేటు దీనికి ఉంది. 200 రూపాయలు కేజీ నేను ఇప్పుడు తోటలో ఫామ్లో అమ్ముతూ ఉంటా. రెడ్ పల్ప్ది, వైట్ పల్ప్ది 150, 120 నుండి 150 రూపాయలు పలుకుతుంది. కాబట్టి ఏ పండును చూసినా కూడా ఇంత ధర లేదు. సో ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే అనేటువంటి దాని మీద ఉండి మనము దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నామండి. అంటే ప్రస్తుతం ఇలాంటి డ్రాగన్ ఫ్రూట్ కొత్త రకం వంగడాన్ని మనం పంటగా చేసుకున్నప్పుడు వాతావరణం ఎలాంటి పరిస్థితులు, అనువైన పరిస్థితులు ఉంటాయి? అంటే ఇప్పుడు కొన్ని పండ్లు కానీ ఏమైనా రావాలంటే దాని పంటలో కెమికల్స్ వాడుతుంటారు, చేస్తుంటారు. ప్లస్ ఇలాంటి న్యాచురల్గా పండిస్తున్న పంటని అంటారా, వీటికి సరిపోయే ఎరువులు కానీ వాటి గురించి ఏమి? ఇప్పుడు ఇది డ్రాగన్ ఫ్రూట్ అనగానే ఇది ఒక కాక్టస్ ఫ్యామిలీ అండి. ఇది జమ్మడు కుటుంబం. నాగజమ్మడు, పలక జమ్మడు, బ్రహ్మ జమ్మడు అనేటువంటి మనం తెలుగులో ఉచ్చరించుకునేటువంటి ఆ మొక్క అది. దానికి సంబంధించినటువంటి ఇంప్రొవైజ్డ్ స్టేటస్లో ఇది ఉన్నటువంటిది. దీన్ని మొట్టమొదలుగా మెక్సికో డెవలప్ చేసింది, పండు సైజు పెంచింది. అక్కడ నుండి దాన్ని వాళ్ళు మెక్సికన్ బ్యూటీ అని వాళ్ళు నామకరణం చేసుకున్నారు. తర్వాత అది అమెరికాకు పోయింది, వాళ్ళు అమెరికన్ బ్యూటీ అని పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా అక్కడ నుండి మంగోలియన్ కంట్రీస్కి, అంటే అలాంటి చైనా లాంటి కంట్రీస్కి అది మెల్లగా వచ్చినప్పుడు దాన్ని చైనా వాళ్ళు డ్రాగన్ లాగా పోలి ఉంది, వాళ్ళ నేషనల్ యానిమల్ డ్రాగన్ కాబట్టి ఆ పింక్ కలర్ ఉండి ఆ పొలుసులు స్కేల్స్తోనే అది వాళ్ళ డ్రాగన్ లాగా ఉన్నందుకు వాళ్ళు డ్రాగన్ అని ఫ్రూట్ అని నామకరణం చేసుకున్నారు చైనీస్. కానీ దీని కంటిన్యూషన్లు ఇప్పుడు కొత్తగా నేను యాడ్ చేసేది ఏంటంటే, చైనా మిత్రదేశంగా ఉండి ఇరుగు పొరుగు మర్యాద కాపాడినంత వరకు మనం కూడా డ్రాగన్ అని పిలుచుకుంటే బాగానే ఉంది. కానీ గత 3 సంవత్సరాల నుండి వాళ్ళు తలపెట్టినటువంటి దొకలంలో దోకాబాజీ, లద్దాఖ్లో గుల్వాన్లో వాళ్ళు వెనుపోటు మన జవాన్లకు పొడిచినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు జై జవాన్తో పాటు జై కిసాన్ అని నిలవాలి. కాబట్టి వారికి అండగా ఈ డ్రాగన్ అనేటువంటి పదాన్ని అందరు ఎలక్ట్రానిక్ గూడ్స్, చైనీస్ గూడ్స్ని వాటిని మార్కెట్ని బైకాట్ చేస్తున్న వేళ రైతుగా కూడా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఆ డ్రాగన్ అనేటువంటి పేరు మన బార్డర్ నుండి తరిమి కొట్టి మనం దీనికి కొత్త నామకరణం చేయాల్సినటువంటి అవసరం ఉందని తలంచి, ఇది అన్ని రంగుల్లో కూడా వివిధ భాషల లోపల రంగులకు వివిధ పేర్లు ఉన్నాయి. కానీ గులాబీ రంగుకు మాత్రం అన్ని భాషల లోపల, భారతీయ భాష లోపల గులాబీ అనే ఉంది. ఇది చదవనటువంటి మామూలు సాధారణ రైతు కూడా పిలుచుకోవడానికి ఈజీగా పేరు ఉంది. గులాబీ పండు అని చూడంగానే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంది. మన దగ్గర కమలం పువ్వు కానివ్వండి, గులాబీ పువ్వు కానివ్వండి, ఇవి కూడా ఆల్రెడీ నేషనల్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఫ్లవర్స్ కాబట్టి వాటి సరసాన ఇది కూడా చేరుతుంది అనే దాంతో దీన్ని గులాబీ పండు అని పిలవాలని నేను లాస్ట్ 3 years నుండి నేను అనుకుంటున్నా. అన్ని ప్రింట్ మీడియాలో కూడా ఇది గులాబీ పండుగ రికగ్నైజ్ చేసిండ్రు. కాబట్టి ఈ పండు ఇవాళ సిరులు సంపాదిస్తున్నది. దీనికి ఈ నేల సూట్ అయింది. ట్రాపికల్ రీజన్ అంటే మనము సమశీతోష్ణ స్థితి అని అంటాం కదా, అది భారతదేశం మొత్తం కూడా, ఈ ఉపఖండం మొత్తం కూడా ఆ ఋతువుతోనుంది, ఆ వాతావరణంతోనున్నది. కాబట్టి ఇక్కడ ఈ నేల లోపల పండినటువంటి పండు ఏదైనా సరే తీపిగా ఎదుగుతుంది అనేటువంటిది ఉంది. ఓవర్సీస్ లోపల, సముద్ర బొడ్డు లోపల, మిగతా ఖండాల లోపల, కాంటినెంట్స్ లోపల ఉన్నటువంటిది ఇంత తీపిగా ఉండదు. ఈ రుచి భారతదేశం లోపలనే ఉంది. ఏషియన్ కంట్రీస్ లోపల కూడా, అఖండ భారత్లో ఉన్నటువంటి మిగతా దేశాలలో ఈ పంట ఏ పండైనా స్వీట్గా ఉంటుంది. కాబట్టి మన దగ్గర దీని ఆదరణ ఇంకెక్కువ లభిస్తూ ఉన్నది. దీని టేస్ట్ని అందరూ కూడా ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నారు. దీని లోపల ముఖ్యంగా దీనికి ఇంత ప్రాచుర్యం ఇంత తొందరగా రావడానికి కారణం కూడా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మూలాన రోగనిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతున్నది. ఇమ్యూనిటీ బూస్టర్గా ఈ పండు ఉపయోగపడుతున్నది. మనము 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం చూసుకున్నప్పుడు డెంగ్యూ బాగా ప్రబలినప్పుడు ప్లేట్లెట్స్ గణనీయంగా పడిపోయి ఎన్నో ప్రాణాలు పోతూ ఉంటే
లేపడానికి యాంటీబయాటిక్స్ కానీ ఇంకో రకమైనటువంటి మిగతా మెడిసిన్ని యూజ్ చేసినప్పుడు అది వారము 15 రోజులు తీసుకొని బిల్లులు ఎక్కువై లక్షల కొద్దీ ఇదై కట్టిన తర్వాత కూడా బయటికి రానటువంటి పరిస్థితి లోపల కేవలం 2 పండ్లు తినిపిస్తే పూటకు పొద్దున ఒకటి సాయంత్రం తినిపిస్తే 15,000 ప్లేట్లెట్స్ నుండి 3 లక్షలకు 3 రోజుల్లో చేరుకున్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయండి ఆ నర్సింగ్ హోమ్స్ లోపల. ఇది మేము ప్రత్యేకంగా ఇది పండు తినిపించి పేషెంట్స్కి డాక్టర్స్ని అబ్జర్వేషన్స్లో పెట్టమని చెప్పినాము. వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దీని లోపల అంతా పుష్కలంగా ఉన్నాయి యాంటీఆక్సిడెంట్స్. సో ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉన్నది. ఇప్పుడైతే కరోనా లోపల ఇదొక దివ్య ఔషధం అమృతం లాగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి తోటకు డైలీ జనాలు ఒక అధిక సంఖ్య లోపల వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఫారెన్ ఫ్రూట్ కూడా వియత్నాం నుండి వచ్చేటువంటి ఫ్రూట్ కూడా మన దేశంలో విరివిగా దొరుకుతుంది. అయితే అది చాలా కోల్డ్ స్టోరేజ్లలో మగ్గి వచ్చి కంటైనర్స్లో బాంబేకి రావడం, బాంబే నుండి రాష్ట్రాలకు పోవడం, రాష్ట్రాల నుండి టౌన్స్కి వెళ్ళడం, టౌన్స్ నుండి హోల్సేలర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నుండి ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లలో ఉండి అప్పుడు కన్జ్యూమర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన కెమికల్ మూలాన పైన దీని తొక్క పీల్ ఫ్రెష్గా ఉంటుంది కానీ లోపల పల్ప్ అప్పటికే గుజ్జు మొత్తం కూడా మిగడ్లాగా అయిపోయి టేస్ట్లెస్ అయిపోయి కోయడానికి వీలు లేదనుకుంటా చప్పగా ఉండి టేస్ట్ దొరకక డ్రాగన్ ఫ్రూట్ అంటే ముక్కు విరుచుకుంటున్నారు జనాలు. కానీ మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, భారతదేశంలో పండినటువంటి ఫ్రూట్ని తినండి, మీరు ఆస్వాదిస్తారు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ తీపిని తింటే ఏం కాదు. కాబట్టి దయచేసి భారతదేశంలో పండినటువంటి ఫ్రూట్ని మీరు కన్జ్యూమ్ చేయండి. ఫారెన్ ఫ్రూట్ వచ్చినప్పుడు దాన్ని పక్కకు పెట్టండి. మీరు ఒకసారి తింటే రెండోసారి తినలేరు. ఇది తింటే దానికి దీనికి టేస్ట్లో కానీ లుక్లో కానీ ఫ్రెష్నెస్లో కానీ మీకు ఆ తాజాదనం కనబడుతుంది, ఆస్వాదిస్తారు. కాబట్టి దీన్ని ఆదరించండి. రెండోది, దివ్యౌషధం మూలాన అనేకమైనటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా నయమవుతున్నాయి. మనకు యాంటీబయాటిక్స్ వాడాల్సినటువంటి పరిస్థితి రాకుండా పోతున్నది. కిడ్నీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో కానివ్వండి, హార్ట్ ఎక్కువ వాళ్ళు, క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా ఇవి తినుకుంటా ఆ మెడిసిన్ మీరు వాడినట్టయితే మీకు అనేక రకాలుగా ఇది ఆ మెడిసిన్కి ఉపయోగించుకోవడానికి శరీరాన్ని అన్ని రకాల రేడియేషన్స్ని కీమోథెరపీస్ని తట్టుకునే విధంగా ఇది తయారు చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచన చేయండి డ్రాగన్ ఫ్రూట్ గురించి అని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను. రైతులు కూడా మన దగ్గర ఉన్నటువంటి మెట్ట పొలాలలో రాయి రప్ప గలుసు మొరం భూములలో కూడా ఇది పండుతుందండి. గుట్టలకు వేస్తే కూడా పండుతుంది. ఇది ఒక మొండి జాతి, ఇది సెన్సిటివ్ కాదు, దీనికి వైరస్లు చాలా తక్కువ, కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. మిగతా వ్యవసాయం చేసినటువంటి రైతులు ఎవరైనా కూడా దీన్ని ఎడమ చేతితో ఆడుకుంటారు. కూరగాయలు పండించినటువంటి రైతులందరూ కూడా డ్రాగన్ ఫ్రూట్ని మామూలుగా చూడగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఉద్యోగం చూసుకొని వీకెండ్స్లో 2 రోజులు దీని గురించి కేటాయిస్తే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ సాగు ఉద్యోగం చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. నేను అనేక మార్లు చెప్పిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు కూడా అబ్రాడ్ వెళ్ళినటువంటి వాళ్ళు, విదేశాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి రండి, ఇక్కడ డబ్బులు ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నది, మీకు సాఫ్ట్వేరే కావాలన్నప్పుడు హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఈ చెన్నై అన్నీ డెవలప్ అయి ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటా దీన్ని కూడా మీరు ఇది చేస్తారని, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండోది, డ్రాగన్ ఫ్రూట్ అఖండ భారతం లోపల అని అన్నానంటే చాలామందికి అర్థం కాలేదు. ఇంతకుముందు కూడా అన్నారు. మీ మూలాన మీ ద్వారా నేను వాళ్ళ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సింధు దేశమైనటువంటి పాకిస్తాన్లో కానివ్వండి, గాంధార దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి, హరి ప్రదేశమైనటువంటి నేపాల్లో కానివ్వండి, బ్రహ్మదేశంలో బర్మాలో కానివ్వండి, లంకేష్ ఉంది ఒక స్వర్ణ లంక లోపల కానివ్వండి, ఈ అన్నిట్లో కూడా ఇది పుష్కలంగా పండుతున్నది. ఇప్పుడు అందరు వేసినారండి. ఈ భారతదేశంలో కూడా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు రాబో 15 సంవత్సరాలలో జీడిపి భారతదేశాన్ని 20%కి పోతుందని దీని మీద నేను విశ్వసిస్తున్నా. చాలామంది కార్పొరేట్ దిగ్గజాలు లేకపోతే ఒక సెలబ్రిటీస్ అందరు కూడా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ 10 ఎకరాలు 30 ఎకరాలు ఈ విధంగా వేసుకుంటా ఉన్నారు. వీళ్ళ మూలాన మధ్యతరగతి రైతులకు కూడా ధైర్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు వేస్తే ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇది కిందికి కూడా పోయి అందరి ధైర్యం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి చాలా పెద్ద ఇది ఉన్నది. వియత్నాం ఒక కేరళ లాంటి దేశం, చాలా చిన్న దేశం. 100 దేశాలకు ఇది
ఎక్స్పోర్ట్ చేస్తున్నది డ్రాగన్ ఫ్రూట్ని. కాబట్టి వాళ్ళ జీడిపి అలా 30% ఉన్నది. కాబట్టి మనము దీన్ని బాగా ఆదరిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి దీని అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ద్వారా నేను మనం చేస్తాను. ఈ పంట డ్రాగన్ ఫ్రూట్స్ ఖర్చుతో కూడుకుంది. అంటే చిన్న చిన్న రైతులు కానీ అందరూ వ్యవసాయం చేయాలంటే ఈ పండ్లను సాగు చేయాలంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ పంట ఖర్చుతో కూడుకుంది కాబట్టి చాలామంది దీని మీద మక్కువ చూపారు. అంటే ప్రభుత్వం ద్వారా ఏమైనా ఈ రైతులకు ప్రతి ఒక్కరికి సబ్సిడీ విధానాలు ఇస్తే బాగుంటుంది అంటారా? ఈ వ్యవసాయం మీద సాగు చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆదాయపరంగా అభివృద్ధి చెందారని దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు దీన్ని మేము పండించిన తర్వాత ఈ ఫ్రూట్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తిన్న తర్వాత దీన్ని మార్కెట్లో దీని ధరను చూసిన తర్వాత అందరూ కన్విన్స్ అయ్యారు. కానీ మొట్టమొదటి పెట్టుబడి చాలా పెద్దది కాబట్టి సాధారణ సన్నకారు రైతు దీని గురించి ధైర్యం చేయట్లేదు. అందు గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, సెలబ్రిటీసు, కార్పొరేట్ దిగ్గజాలు, వెల్ ఆఫ్ ఉన్నటువంటి వాళ్ళు, కంఫర్టబుల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేస్తున్నారు. వీళ్ళని చూసి నెక్స్ట్ 2 years లోపల మధ్యతరగతి కుటుంబాలలో రైతులు కూడా వేస్తారు. 5 సంవత్సరాల తర్వాత ప్రతి జిల్లా లోపల డ్రాగన్ ఫ్రూట్ విరివిగా మీకు వస్తుంది అనేటువంటిది మీరు న్యూస్ చూస్తారు. కాబట్టి దీనికి కూడా ఏంది, పెట్టిన సంవత్సరం లోపలనే రిటర్న్స్ వస్తాయి. హార్టికల్చర్ లోపల బత్తాయి కానివ్వండి, మామిడి కానివ్వండి, సపోటా కానివ్వండి, ఇట్లాంటి మొదలగు హార్టికల్చర్ పండ్లు ఏమున్నా 4 ఏళ్ల తర్వాత ఆదాయం వస్తుంది, రిటర్న్స్ వస్తాయి. కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన సంవత్సరం నుండే ఎకరాకి 500 కేజీలు మొట్టమొదటి సంవత్సరం వస్తుంది. రెండో సంవత్సరము 1.5 నుండి 2 టన్నుల వరకు వస్తుంది. మూడో సంవత్సరం 3 నుండి 4 టన్నులు వస్తుంది. నాలుగో సంవత్సరం 6 నుండి 10 టన్నులు వస్తుంది. 6 టన్ను నేను ఈరోజు 200 రూపాయలు కేజీ అమ్ముతున్నా. కానీ ఒక 2 ఏళ్ల తర్వాత ఇంతమంది పెట్టిన తర్వాత ధరలు తగ్గినాయి అనుకోండి, 100 రూపాయలే అమ్మినామని అనుకోండి, ఎకరాకి 6 టన్నులు అంటే 6 లక్షలు వస్తే తక్కువనా? 3 ఎకరాలు పెట్టుకుంటే 18 లక్షలు. అంటే దీని లోపల మనకు మామూలుగా ఉందా? వైట్ కలర్ జాబ్ సాఫ్ట్వేర్లతో రైతు కాంపిటెంట్గా ఉన్నాడా లేడా అనేటువంటిది ఉన్నది. ఇది నేను చేస్తున్నా. ఇది ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ తీస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిసారి ఖర్చుతో కూడుకున్నటువంటిదే. గత సంవత్సరం అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు నా తోటను విజిట్ చేసిండ్రు. వాళ్ళ దగ్గర నుండి దీన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, చూసిండ్రు. వాళ్ళు కూడా అని 2020 బడ్జెట్ లోపల దీనికి సబ్సిడీ ఇవ్వాలని వాళ్ళు ఆలోచన చేసి దాదాపు 4 లక్షల ఫిగర్ తెల్లారి ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. అంత పెద్ద ఎత్తున ఇస్తేనే రైతు ముందుకు వస్తారన్నా అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా దాన్ని సహృదయంతో కన్సిడర్ చేసిండ్రు. కానీ ఈ కోవిడ్ మహమ్మారితోని మొత్తం కాన్సన్ట్రేషన్స్ అన్నా కూడా హెల్త్ మీదకి పోయింది. బడ్జెట్ అంతా కూడా హెల్త్, జనాల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి రోకే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నార్మాలిటీ వస్తుందో, ఈ కోవిడ్ మహమ్మారిని తరుముతామో, దాని తర్వాత నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే గవర్నమెంట్ వస్తుందో డెఫినెట్గా రైతులను డ్రాగన్ ఫ్రూట్కి ఎంకరేజ్ చేయాలనేది కృత నిశ్చయంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది. ఆ మంత్రి వర్యులు కూడా చెప్పిండ్రు. దాని గురించి అనేకమైనటువంటి మీడియా లోపల కూడా వచ్చింది. ఇది డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. దీన్ని అందరూ కూడా ధైర్యంగా దీని గురించి ఎదురు చూడండి. ఆ రోజులు వస్తాయి. మనకు సబ్సిడీ పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రస్తుతం వ్యవసాయం దండుగానే మాట కానించి వ్యవసాయం భరోసా కల్పిస్తుంది, మన జీవితాలను బాగుపరిచేస్తుంది అని ఇప్పుడు యువతకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది? నేనే మీకు స్ట్రైట్గా చెప్తున్నా. నేను దాన్ని అనుభవించి అనుభూతి చెంది రిజల్ట్స్ని చేతిలో పెట్టుకున్నాకనే నేను మీకు చెప్తున్నా. మెట్ట ప్రాంతం లోపల చిలకలల్లా, పనికిరాని గుట్టలల్లా బోళ్లకు పెరిగేటువంటి చెట్టు ఇది. కానీ సెలెక్షన్ ఆఫ్ నర్సరీ చాలా ఇంపార్టెంట్. దాని డిఎన్ఏ ఎటువంటిది అనేది ఎంచుకోవాలి. అక్కడ బొల్తా పడద్దు. తోటలలోకి వెళ్ళండి, ఆ పండు సైజు చూడండి, కలర్ చూడండి. 1/2 కేజీకి తక్కువ లేనటువంటి పండు ఎక్కడైనా ఉంటే అటువంటి తోటకి వెళ్ళి కటింగ్స్ తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. దాని తర్వాత నేను చెప్పిన మొదటి సంవత్సరం ఉండే రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మొదటి సంవత్సరం 500 కేజీలు అని అంటే 200 రూపాయలు కేజీ అని అన్నప్పుడు మీకు కనబడుతుంది. 4వ సంవత్సరంలో 6 లక్షలు ఎకరాకి అని అన్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున రిటర్న్స్ వచ్చినప్పుడు ఇంకా వ్యవసాయం దండగా అనేది ఉండదు. టౌన్స్ నుండి మళ్ళా పల్లెటూర్లకు పోయి తల్లిదండ్రుల దగ్గర ఉండి మన అరుగుల మీద మనం కూర్చొని స్వగర్వంగా రైతు తలెత్తుకొని బతికే రోజులు వస్తాయి. దాని గురించి భరోసా నాదే. నమస్తే.
ఇది మనం వనపల్లి శ్రీనివాసరెడ్డి గారితో చర్చాడు కార్యక్రమం. ఈ డ్రాగన్ ఫ్రూట్కు ఉన్నటువంటి నామకరణం మన దేశంలో విరివిగా పండించాలని ప్రతి ఒక్కరు యువత కూడా భాగస్వామ్యం ఈ పంటకు సరైన మార్గం కల్పించి ఆదాయం వచ్చే మార్గంగా ఈ పంట చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్కి భారతదేశంలో గులాబీ పండుగ నామకరణం చేస్తే మన భారతదేశం యొక్క విలువ, వారి యొక్క అభివృద్ధి, పంటలపై ఉన్నటువంటి మక్కువ కూడా పెరుగుతుందని ఈ విధంగా చెప్పారు. ఇది ఈనాటి మన వనపల్లి శ్రీనివాసరెడ్డి గారితో డ్రాగన్ ఫ్రూట్పై చిట్చాట్ కార్యక్రమం. వీటి న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.